నమస్తే ఏపీ పొలిటికల్ రౌండప్. పోరాటాలతో పురుబోసుకొని పాదయాత్రతో ప్రజలకు అంకితమై అధికారం దిశగా అడుగులు వేసింది. ఏడాది కాలంలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా గుర్తింపు పొందింది. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో కుట్రలను చీల్చుకుంటూ 151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో గెలుపు బావుట ఎగరేసింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 24 లోక్సభ సీట్లు సాధించి పార్లమెంట్లో 3వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. పోరాటమే నేపథ్యంగా ఆవిర్భవించిన పార్టీ ఇద్దరితో మొదలై నేడు 151 మంది ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీలతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా ఆవిర్భవించింది. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల్లో ఒకటిగా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ చేసిన సాహసోపేత ప్రజా సంకల్ప పాదయాత్ర కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు దర్పణంగా నిలిచింది. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్ప పాదయాత్ర దాదాపు 14 నెలల పాటు కొనసాగి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసింది. జై జై జగనన్నంటూ జనజాతర సాగెనో, జయభేరి మోగెనో, జనజాతర సాగెనో, జయభేరి మోగెనో, జయ హో జగనన్నంటూ జనహోరై ఎగిసెనో, జైత్రయాత్ర సాగెనో, జనహోరై ఎగిసెనో, జైత్రయాత్ర సాగెనో. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో ప్రత్యర్థి పార్టీలకు పాలుపోలేదు. ఓటమి అంచున నిలబడి ఎన్నో కుయుక్తులకు తెరలేపాయి. ప్రత్యర్థి పార్టీలు అన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ పంచన చేరాయి. 2014లో ఇచ్చిన హామీలను మరచిపోయిన చంద్రబాబు ఎన్నికల ముందు తిరిగి మాయమాటలు చెప్పటం మొదలుపెట్టారు. పసుపు కుంకుమ పేరు చెప్పి భ్రమ పెట్టాలని చూశారు. అంతేకాదు, అప్పటికే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు అన్ని రాజకీయ విలువలను మంటగలుపుతూ కాంగ్రెస్తో జతకట్టడానికి కూడా వెనుకాడలేదు. మరోపక్క తన పార్ట్నర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఎగదోసి అనేక ఆరోపణలు చేయించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యం వస్తుందన్నారు. పులివెందుల గూండాలు రాష్ట్రంపై పడి దోచుకుంటారంటూ ఓటర్లను మరోమారు భయపెట్టడానికి గాను అనేక ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా మతం ముసుగులో కుట్రలకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి దళితులు, మైనారిటీల మద్దతు అధికంగా ఉంది. దాన్ని బ్రేక్ చేసేందుకు టీడీపీ, ఆ పార్టీతో పరోక్షంగా పొత్తు పెట్టుకున్న జనసేన చేయని కుట్ర లేదు. దళితుల ఓట్లను చీల్చేందుకు రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. మైనారిటీల వద్దకు వెళ్లి వైఎస్ జగన్ బీజేపీతో జతకడుతున్నాడంటూ ప్రచారం చేశారు. ఇలాంటి కుట్రలన్నింటినీ ప్రజలు గమనించారు. వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఒక మహాపోరాటమే చేసింది. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒకవైపు, వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల ఇంకోవైపు, మరోవైపు వైఎస్ జగన్, ఇలా 3 వైపులా కొనసాగిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్సీపీను ఓడించేందుకు చివరి నిమిషం వరకు చంద్రబాబు కుతంత్రాలు ఆగలేదు. ఫలితాలు వచ్చే వరకు విజయం మాదేనంటూ ప్రగల్భాలు పలికారు. అయినా చెరగని చిరునవ్వుతో ప్రజలనే నమ్ముకున్న నాయకుడు నిశ్చింతగా ఉన్నారు. అపూర్వ విజయం వరిస్తుందని స్పష్టం చేశారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుంటున్నామంటూ స్పష్టం చేశారు. దేవుని దయ వల్ల 80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం,
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా అసాధారణ స్థాయిలో మద్దతు పలికిన ప్రజలు 175 సీట్లకు 151 సీట్లను కట్టబెట్టి వైఎస్ జగన్ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి ఓటేశారు. ఇంత గొప్ప మ్యాండేటు మన భుజస్కంధాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తూ ఉందన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసులో ప్రజలు మెచ్చిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అపారమైన ప్రజా మద్దతే బలంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజల పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ వారసుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన కష్టాలు, తెలుసుకున్న సమస్యలే ఆధారంగా రూపొందించుకున్న మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ అమలు చేస్తున్నారు. నిత్యం మేనిఫెస్టో అమలును సమీక్ష చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఎన్నికలు 3 నెలలుండగా హామీలివ్వటం కాదు, గెలిచిన తర్వాత 6 నెలల్లోనే హామీలను అమలు చేయటమే అసలు సిసలు చిత్తశుద్ధి అని చాటుతున్నారు. ప్రజలకు ఎక్కడా కష్టం కలగకుండా సేవ చేయటమే పరమావధిగా పనిచేస్తానంటూ ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆ వెంటనే మొదటి సంతకమే అవ్వాతాతల పింఛన్ల పెంపు ఫైలుపై చేశారు. ఆ అవ్వాతాతల పెన్షన్ అక్షరాల ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వాతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారు. రైతులకు ఉచితంగా పంట పెట్టుబడి అందించే రైతు భరోసా కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో చెప్పినట్లు 2020 ఖరీఫ్లో కాకుండా 2019 రబీ సీజన్లోనే అమల్లోకి తెచ్చారు. ధరల స్థిరీకరణ నిధి అనే వినూత్న కార్యక్రమం ద్వారా మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు. దేశమంతా ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం కిలో ఉల్లిని 25 రూపాయలకే అమ్ముతుండటం దీనికి నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఎజెండానే పాలనకు గీటురాయిగా నిలుస్తోంది. రైతు భరోసా నుంచి అమ్మఒడి దాకా ఎన్నో పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఐదేళ్ల పాటు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఏం చేశారు? తప్పులు దిద్దుకున్నారా, లేక మరిన్ని తప్పులు చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2019 సంవత్సరం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇంతటి దారుణమైన ఓటమిని మూటకట్టుకోలేదు. 175 స్థానాలకు పోటీ చేసిన టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. 25 లోక్సభ సీట్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రాంతాల వారీగా లెక్కేసిన చంద్రబాబు నాయుడుకు అన్ని ప్రాంతాల్లో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. చివరికి చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను కూడా గెలిపించుకోలేకపోయారంటే ఆ పార్టీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం కారణంతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో నిస్తేజం ఆవరించింది. ఆ పార్టీ ప్రతి సంవత్సరం పండుగల 3 రోజుల పాటు నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఏడాది నిర్వహించలేకపోయారు. ఇదంతా ఎందుకు జరిగిందో సమీక్షించడానికి ఒకసారి గతంలోకి వెళ్ళాలి.
గత 5 ఏళ్లలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వేసుకున్న లెక్కలు వేరు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదనే ధీమాతో వ్యవహరించారు. అంతేకాదు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామని చెప్పి తమ బద్ధ శత్రువు కాంగ్రెస్తో జతకట్టారు. కాంగ్రెస్ మిత్రపక్షాల తరపున పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు అంచనాలు తలకిందులయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. తన శైలిలో యూ టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ జపం చేయటం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడులో ఎటువంటి మార్పు లేదు. అనునిత్యం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో బురద చల్లుతూ కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. తన ఇంటిని వైఎస్ఆర్సీపీ నాయకులు ముంచేస్తున్నారని మొన్నటి వరదల సమయంలో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తప్పుడు ప్రచారం చేయటమే దీనికి నిదర్శనం. అంతేకాదు పలు ఆందోళన కార్యక్రమాల్లో పెయిడ్ ఆర్టిస్టులను ఉపయోగించుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. పర్యావరణ నియమాలకు వ్యతిరేకంగా అక్రమంగా నదీ గర్భంలో కట్టిన ప్రజావేదికను ఏపీ సర్కార్ కూలదోస్తే చంద్రబాబు నానా రాద్ధాంతం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన భవిష్యత్తు తరాలు బాగుపడాలని, పేద కుటుంబాల వారికి కూడా మేలు జరగాలని అన్ని విధాలా ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. అయితే ఇంగ్లీష్ మీడియం ముసుగులో ప్రభుత్వం మత ప్రచారం చేస్తోందని తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు అసత్య ప్రచారానికి పాల్పడ్డారు. అయితే అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియాన్ని ఆహ్వానించి బాబు పవన్ కళ్యాణ్ తీరును నిరసించడంతో చివరాఖరికి వారిద్దరూ తోకముడిచారు. కులాలు మతాల మధ్య అపోహలు రేపిన చంద్రబాబు ఇప్పుడు ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 3 రాజధానులు వద్దని, అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని, పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ అమరావతి ప్రాంత టీడీపీ నేతలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. మరోపక్క రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని అక్కడ టీడీపీ నాయకులతో ఉద్యమాలు చేయిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన 2 కళ్ల సిద్ధాంతాన్నే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాడుతున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు. వారు నలుగురు బీజేపీలో చేరటమే కాదు, ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ వైఎస్ఆర్సీపీలలో చేరుతున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, ముఖ్య నేతలు చందు సాంబశివరావు, అన్నం సతీష్, ప్రభాకర్, తోట త్రిమూర్తులు, వరదాపురం సూరి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, సనకాయల అరుణ, సాదినేని యామిని శర్మ వంటి వారు పార్టీని వీడారు. మరికొంతమంది సీనియర్ నాయకులు త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం బలంగా జరుగుతోంది. గత కొంతకాలంగా చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. పలువురు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. దీనికి తోడు చంద్రబాబు చేస్తున్న దీక్షలు చాలా చప్పగా జరుగుతున్నాయి. బాబు దీక్షలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మెజార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు బస్సు యాత్రలో కనిపించలేదు. ఇసుక దీక్షపై చంద్రబాబు నాయుడు చేపట్టిన 24 గంటల దీక్షకు పార్టీ ఎమ్మెల్యేల నుండి కనీస స్పందన కూడా లేదు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చంద్రబాబు దీక్షకు హాజరయ్యారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా సభను పక్కతో పట్టించడం, సభను వాయిదా వేయించడంపై చంద్రబాబు నాయుడు ఎక్కువ శ్రద్ధ పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 2019 సంవత్సరంలో అనేక అంశాల్లో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది. బాబు తన విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఏపీ పొలిటికల్ రౌండప్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒక్కటి కూడా సాధించలేకపోయింది. దీనికి రాష్ట్ర నాయకుల తీరే కారణమా?
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం వీచిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఒక కన్నానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ దాదాపుగా డిపాజిట్ కోల్పోయారు. అన్ని స్థానాల్లో బరిలోకి దిగిన కమలం పార్టీ క్యాండిడేట్లు నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల్లో ఏపీలో 4 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమవడమే దీనికి కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, నాయకుల మధ్య ఉన్న వర్గపోరు రాజకీయాలు కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పటికీ కూడా కొంతమంది బీజేపీ నాయకులు చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేయడం పార్టీ క్యాడర్కు మింగుడు పడడం లేదు. ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బీజేపీలోకి చేరుతున్న చేరికలపైన పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. మొన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తీవ్రస్థాయిలో విమర్శించి తిట్టిన టీడీపీ నేతలను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని కాషాయదళ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన 4 రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావుల విషయంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని కోవర్టులుగా బీజేపీలోకి పంపించారనే సందేహం ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ మధ్య వలస వచ్చిన నాయకుల పెత్తనమే ఎక్కువగా ఉండటంతో పార్టీలో ఉన్న పాతతరం బీజేపీ నేతలు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అంతేకాదు, కార్పొరేట్ వ్యాపార నేతల పెత్తనం ఎక్కువై బీజేపీ మూల సిద్ధాంతాలు కూడా మూలన పడిపోతున్నాయని బీజేపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దృష్టి సారించకుండా తన పదవిని కాపాడుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న చంద్రబాబు వర్గ నేతలతో కన్నా లక్ష్మీనారాయణ కుమ్మక్కై తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను కాదని ఇటీవల పార్టీలో చేరిన పచ్చకమలం నేతల పెత్తనం ఎక్కువైందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి కమిటీలో స్థానం దక్కడం లేదని, అన్ని విధాల అన్యాయం జరుగుతోందని పాత నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన నేతలు ఇప్పుడు మౌనం దాల్చడంపై కూడా బీజేపీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే చంద్రబాబు అవినీతి గురించి గతంలో ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎందుకో మౌనం దాల్చుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2019 సంవత్సరం దేశవ్యాప్తంగా బీజేపీకి కలిసి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏమాత్రం కలిసి రాలేదు. పక్క రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకోవలసి వస్తుందే తప్ప రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు సంబంధించి ఎలాంటి అనుకూల పరిస్థితులు లేవని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ అధిష్టానం రాష్ట్ర బీజేపీపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో పార్టీ మరింతగా నష్టపోవడం ఖాయమని మరోపక్క రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది ఏపీ బీజేపీ పరిస్థితి. కింగ్ మేకర్ కావాలని ఆశించారు, కుదిరితే కింగ్ నేనే అవుతానని అన్నారు. కర్ణాటక ఉదాహరణ చూపించారు. ప్రజలు మాత్రం ఎవరు ఊహించని విధంగా దెబ్బకొట్టారు. అయినా ఆయనలో మార్పు వచ్చిందా? 2019లో ఆ పార్టీ సాధించిందేంటి?
ఇది వాళ్ళ పొలిటికల్ రౌండప్. స్టే విత్ us.